గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ అంటే బట్ నిజానికి సంఖ్యాపరంగా చాలా మంది శిక్షణ పొందుతూ చాలా మంది గొంతుకులు ఉన్నారు ఇక్కడ మీరు అన్నట్టు. కానీ సంఖ్యాపరంగా విలక్షణమైన ఉన్నారు. గొంతుకులు అడుగుతున్నారంటే మేబీ అక్కడ చెన్నైలో ఇప్పుడు చిన్మయి గారు కావచ్చు, తెలుగింటి అమ్మాయి అయినా కూడా చెన్నైలో స్థిరపడి తను అద్భుతమైన వాయిస్ డబ్బింగ్, అసలు తన పాట అయితే చెప్పక్కర్లేదు. అంటే సౌత్ ఇండియాలో ఎలా అయితే శ్రేయా ఘోషాల్ ఒక పేరు సాధించారు, శ్వేతా మోహన్ గారు కావచ్చు, పురుషుల్లో మన సిద్ శ్రీరామ్. కానీ సిద్ శ్రీరామ్ మీదే చాలా విమర్శలు వచ్చాయి ఆ మధ్య. తన ఆంగ్ల భాష అరవ భాష యాసతోటి కొంచెం తెలుగు పదాలని నా ఈ 100 మిలియన్లు అదే 200 మిలియన్లు దాటిన పాటలు ఒక 3 ఉన్నాయండి ఫ్లాగ్షిప్ మిలియన్స్ లెక్కలో చూస్తే. ఒకటి ఇంకేం కావాలి, 2 కళావతి, 3 ఇప్పుడు 2 ప్రేమ మేఘాలు. ఆ 3 2 సిద్ శ్రీరామయ్యే. ఇప్పుడు విపణిలో ఏది ఎక్కువ అంకెలు చూపిస్తుందో అదే విజయం. ఇప్పుడు విమర్శించినంత మాత్రాన అంకెలు తగ్గట్లేదు కదా. తగ్గవు, కరెక్ట్. మనం విమర్శ అనేది మన విమర్శ మానిటైజ్ అయ్యేలా ఉండాలి. ఉత్తినే వచ్చి సలహాలు ఇస్తే కుదరదు. అంతేగా. విలువలు తగ్గిపోతున్నాయండి. పాత సినిమాల్లో విలువలు ఉండేవి, సరే ఆ విలువలు పాటించినప్పుడు విపణిలో దాన్ని గెలిపించడం ఎలాగో కూడా సలహా ఇవ్వాలి. అంటే ప్రణాళికాబద్ధంగా ఉండాలి తప్ప దానికి రాళ్ళు ఇసిరేస్తే కుదరదండి విమర్శలు. చాలా ఎంత గొప్ప పాయింట్ చెప్పారు. ఇంత క్లారిటీ ఎలా వచ్చింది ఆనంద్ గారు మీకు? మళ్ళీ గోదావరి జిల్లాలైనా కాదు, మీరు ఎంత క్లియర్ గా ఉన్నారు చూడండి. మీరేమీ దాన్ని ఖండించట్లేదు, బట్ ఏంటది తినడానికి ఉపయోగపడిన ఇడ్లీలు ఎందుకు అంటున్నారు? అంతేనండి. అంటే విలువలు, సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ లేదా కళాత్మకమైన వ్యాపారం. ఈ కళా వ్యాపారం మిళితమైనప్పుడు ఒక కళ గురించో ఒక వ్యాపారం గురించో మాట్లాడకూడదు. రెండింటిని 2 కళ్ళుగా భావించి చూడాలి. కడుపు నింపని కళలెందుకు, తనకు మాలిన ధర్మం ఎందుకు, అంతేనా? అంతే కదండి. ఏదైనా ఉంటుందండి. ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారి సాధన ఎంత గొప్ప సాధన అది. ఆయన ఏమి శాస్త్రీయ సంగీతాన్ని ఎక్కడో కప్పేసి పాశ్చాత్య సంగీతం వైపో లేకపోతే చౌక సంగీతం వైపో వెళ్ళలేదు కదా. ఆ శాస్త్రీయ సంగీతానికి వ్యాపార దృక్పథం ఎలా జోడించాలనేది నేర్చుకున్నారు. అందుకే ఆయన పాటలు హిట్ అయినాయి, ఆయన గొంతు హిట్ అయింది. కరెక్ట్. ఆ రకంగా ఎవరు సాధన చేశారు? శంకర్ మహాదేవన్ గారు గమకాలు అంత బాగా తిరగడానికి కారణం ఏంటని అడిగితే ఒక చోట చెప్పారు, సాధన. వర్ణాలు ఉన్నాయి కదా, ఆ వర్ణాలు లిరిక్తో కాదు, స్వరంతో కాదు, అకారంతో సాధన చేశారు. చిత్ర గారు కీర్తనలన్నీ అకారంతో సాధన చేశారు. ఇవన్నీ సాధనలు చేయిస్తున్నారా పేరెంట్స్? రియాలిటీ షోల వైపు చూస్తున్నారా? చైనా వైపు వెళ్తున్నారా? అలా చైనాలో చదివితే వచ్చే ప్రోడక్ట్స్ కూడా చైనా ప్రోడక్ట్స్ వస్తాయి, చూడడానికి బాగుంటాయి. గొప్ప మాట, టంగుమని చెంప చెల్లు అనిపించావు. మన పాత డైలాగ్ చెప్పారంటే. బట్ ఆనంద్ గారు, గాయకులకి ఇన్ని సాధనలు ఉంటాయి కదా, గేయ రచయితలకి ఏముంటాయి సాధనలు? అంటే మిమ్మల్ని మీరు నిత్యం నేర్చుకోవడానికి, లేదు మీ వొకాబులరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. గాయకుడికి నిజంగా కఠోర సాధన చేస్తే ఒక 6 సంవత్సరాల్లో, అప్పుడు దాకా మామూలుగా పాడని వ్యక్తి కూడా ఒక 6-7 సంవత్సరాల్లో గాయకుడు అవ్వచ్చు. రచయితకు కూడా సాధన ఉంటుంది, అది కూడా పుట్టుకతో వచ్చేదేం కాదు. కాకపోతే ఆ 6 కాదు 15 సంవత్సరాలు పడుతుంది. ఒకటి మౌలికమైన విషయాలు తెలుసుకోవాలి. ఏంటి పాట అంటే? ఫస్ట్ కవిత ఏంటి? లోపల ఆలోచన, భావాన్ని ఆలోచనగా, ఆలోచన పదంగా, పదాన్ని వాక్యంగా మార్చడం, వచ్చిన భావాన్ని అలా వాక్యంగా మార్చిన దాన్ని లయబద్ధంగా చేయడం పాట, అంతే కదా. ఇప్పుడు భావం ఎలా ఉండాలి? భావం మనకి ఎగ్జాంపుల్ చెప్తారు కదా, కాళిదాసు కాలంలో భోజరాజు మంచి శ్లోకం చెప్తే మంచి కానుకలు ఇస్తారంట అని చెప్పి ఒక పేద బ్రాహ్మణుడు ఎవరో, పండితుడు, గొప్ప పండితుడే, బ్రాహ్మణుడు ఎవరో వెళ్ళి ఒక సత్రం దగ్గర ఒక లైన్ రాసుకుంటాడంట. దాని అర్థం ఏంటంటే, భోజనం దేహి రాజేంద్ర అని మొదలవుద్ది. భోజనం ఇవ్వు రాజా, అది నేతితో రుచికరంగా ఉండేలాంటి భోజనం కావాలి
అంటాడు. ఇది మాటే. ఆ తర్వాత లైన్ ఏం రాయాలో రాదు. అటు ఎటు కాళిదాసు, ఒక గుడిలో కాళిదాసు కనిపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగా రాజు ఏదైనా శ్లోకం ఇస్తే కానుకిస్తాడంట, కొంచెం పేద స్థితిలో ఉన్నాను నేను, ఒక లైన్ వచ్చింది, తర్వాత ఏం రాయాలో చెప్పండి అంటే ఆయన చూసి భోజనం దేహి రాజేంద్ర, నేతితో కూడిన భోజనం కావాలి అని చెప్పి మొదటి పాదం పూర్తయిన తర్వాత రెండవ పాదం ఆయన పూరించేస్తాడు. ఏంటంటే అది శరత్చంద్ర చంద్రికా ధవళ దది మాహిషంతు శరత్చంద్ర చంద్రికా ధవళ దది అంటే దది పెరుగు, ధవళ తెల్లని పెరుగు, చంద్రిక వెన్నెల్లాంటి తెల్లని పెరుగు, శరత్చంద్ర చంద్ర చంద్రిక చందమామ యొక్క వెన్నెల్లాంటి తెల్లని పెరుగు, శరత్చంద్ర శరత్ కాల ఋతువులో ఉన్న చందమామ వెన్నెల్లాంటి తెల్లని పెరుగు. అది దేనిది? ఆవుది కాదు, మాహిషంతు గేదెది కావాలి. ఎందుకంటే ఆవు పెరుగు కొంచెం ఎంతో కొంత పసుపు రంగులో ఉంటుంది. కరెక్ట్. కాబట్టి అలాంటి పెరుగుతో ముగించాలి భోజనం అని చెప్పి కింద ముగిస్తాడు అనమాట. ఇది కవిత్వం అవుద్ది, పైది వాక్యం అవుద్ది. ఎప్పుడైనా ఒక ఉపమానం ఒక ఉపమానం ఉండాలి, ఆ భావానికి తగ్గట్టుగా పదాలు ఎంచుకోవాలన్నమాట. అలా కవిత్వం పుట్టిన తర్వాత దాన్ని లయబద్ధంగా ఎలా పెట్టాలి? ఇప్పుడు శరత్చంద్ర చంద్రిక ధవళదది, మీరు ఆది తాళంలో పాడండి దాన్ని. శరత్చంద్ర చంద్రిక శరత్చంద్ర చంద్రిక ధవళదది, అదొక పాదం అవుద్ది. అప్పుడు తనన్న తననా తనన అది ట్యూన్ అవుద్ది. కింద పూరించుకోవాలి దాన్ని ఇంకో దాంతో. అలా ఆ ప్రక్రియని నెమ్మదిగా నేర్చుకుంటూ సాధన చేస్తే మన భావాన్ని ఆలోచనగా, ఆలోచనని వాక్యంగా, వాక్యాన్ని లయబద్ధంగా, ఆ లయని కావలసిన నడకలో ఆది తాళమా, ఖండమా, మిశ్రమా కావలసిన నడకలో పెట్టడం. ఇప్పుడు ఇలాంటి భావాన్ని ఇంకా కలోక్యల్గా చెప్పాలా, ఇంకా రాయల్గా చెప్పాలా అన్న పదాల ఎంపిక, ఈ ఎంపిక జరగాలంటే, కలోక్యల్గా జరగాలంటే ఎలాంటి జానపద రచనలు చదవాలి, రాయల్గా కావాలంటే ఎలాంటి ఉత్కృష్టమైన గ్రంథాలు చదవాలి, అవి పోగు చేసుకుంటా అలా సాగిస్తే పాట రాయడం వస్తుంది. మీరు మరి మీ రెపర్టుఆర్ అంటే మీ ఈ ప్రక్రియలో మీ పాటల జాబితా, సంఖ్య, ఇంకా అనేక రకాలు అంటే శైలులు పెంచుకునే క్రమంలో వాగ్గేయకారుల శైలిలు చూసుంటారు కదా అనంత్ గారు, చూసారా? అన్నమాచార్యుల వారి శైలి ఏమిటి? సో ఎవరి శైలి మీకు బాగా? ఎందుకంటే మనం అప్పుడప్పుడే అనేక కొత్త రకాలు, ఇప్పుడు త్యాగరాజ యోగ వైభవం, అగరాజ యోగ వైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం భవం వం శ్రీ త్యాగరాజ యోగ వైభవం అని వస్తుంది. గోపిచ్చే అంటారు కదా, అదే ఆవు తోకలాగా. అప్పుడు అలా ఉంది. ఇప్పుడు గోపుచ్చేతి దీన్ని ప్రయోగించాలి, ఏం చేయాలి అన్నప్పుడు ఏదో ఆలోచిస్తాం, మనకేదో తడతది. మన అంతరంగాలు, తరంగాలు, రంగాలు, గాలు, అలా. ఇంకా కావాలంటే అన్య భాష పదం వాడాలంటే లు, బాత్రూమ్. మీరు మరి మీ రెపర్టుఆర్ అంటే మీ ఈ ప్రక్రియలో మీ పాటల జాబితా, సంఖ్య, ఇంకా అనేక రకాలు అంటే శైలులు పెంచుకునే క్రమంలో వాగ్గేయకారుల శైలిలు చూసుంటారు కదా అనంత్ గారు, చూసారా? అన్నమాచార్యుల వారి శైలి ఏమిటి? సో ఎవరి శైలి మీకు బాగా? ఎందుకంటే మనం అప్పుడప్పుడే అనేక కొత్త రకాలు, ఇప్పుడు త్యాగరాజ యోగ వైభవం, అగరాజ యోగ వైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం భవం వం శ్రీ త్యాగరాజ యోగ వైభవం అని వస్తుంది. గోపిచ్చే అంటారు కదా, అదే ఆవు తోకలాగా. అప్పుడు అలా ఉంది. ఇప్పుడు గోపుచ్చేతి దీన్ని ప్రయోగించాలి, ఏం చేయాలి అన్నప్పుడు ఏదో ఆలోచిస్తాం, మనకేదో తడతది. మన అంతరంగాలు, తరంగాలు, రంగాలు, గాలు, అలా. ఇంకా కావాలంటే అన్య భాష పదం వాడాలంటే లు, బాత్రూమ్.
అర్థమైంది. ఇలా సాధన చేసి ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కాబట్టి ఏదో వచ్చింది అదే చెప్పాను కానీ అర్థమైంది. అంటే ఈ ప్రక్రియలని ఇప్పుడు ఆధునిక సాహిత్యంలో మనం వాడుతున్నామా అని అనేక ప్రక్రియలు వాగ్గేయకారుల అంటే అది ఆస్వాదించే రసజ్ఞత ఉండాలి కదా. అవును, correct. అలాంటిది ఉన్నప్పుడు వాడతాం. నేను ఇది ముక్తావళి అలంకారం వాడాను దీంట్లో. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది, ఈ ఎరుపుని తీసుకోండి. ఆ ఎరుపేమో గోరింట పంటయింది, పంటను తీసుకుంది. పండిన సేతికెన్నో సిగ్గులొచ్చి, సిగ్గుని తీసుకుంది. సిగ్గంతా సీర గట్టింది, చీరను తీసుకుంది. సీరలో సందమామ ఎవ్వరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. గోదావరి నుంచి సీతమ్మ వరకు దాన్ని ముక్తావళి అలంకారం అంట. అలాగే యమకం అని ఒక శబ్దాలంకారం ఉంటుంది నారప్ప పాటలో. కాలయముడివై పూన కాలయముడివై అని ఒక పదం వస్తుంది. అంటే కాలయముడు అన్న పదమే అది. ఆ పూన అనేది చేర్చేటప్పటికి పూనకాలయముడివై అంది. అలాగే చేఖానుప్రాస అని ఉంటుంది. అంటే పక్కనే ఉండాలి, అదే పదం ఉండాలి కానీ వేరే అర్థం ఉండాలి. పిసినారి నారివే పిసరంత పలకవే. నారి అనేది ఉంటుంది కదా, నారి అంటే స్త్రీ వనిత, పిసినారి అంటే లోభి. పిసినారి నారివే అదనమాట చేఖానుప్రాస. దీనేమంటారు? వెన్నెల్లో గోదావరి కలవరం కలవరం అని వస్తుంది. అది యమకమే. ఎందుకంటే ఇప్పుడు ఆ కలవరం పక్కన వస్తే చేఖానుప్రాస. అయ్య బాబాయ్, భాషలో ఎన్ని పార్శ్వాలు ఉంటాయో మాట్లాడేస్తాం కానీ ఇవన్నీ మీరు పద్ధతిగా నేర్చుకున్న జ్ఞానమా లేక అక్కడక్కడ ఇలాంటి మీలాంటి పండితులు అందరూ చెప్తుంటే వచ్చిన దేవదేవం భజే. నన్ను పండితులు అన్నారా? మరి మీరు పండితులే కదా, సంగీతంలో మీరు పండితులే. సంగీతం నేర్చుకున్నామండి, అది తల్లిదండ్రుల భిక్ష గురువు. అప్పుడు మీరు చెప్పారు కొంతల వరాల రాగం గురించి చెప్పారు. ఇంకా ఎవరి దగ్గర నేను కొంతల వరాల గురించి చెప్పాను అనుకోండి, అది స్వప్న గారు చెప్పారని వాళ్ళకి సమాచారం ఉండకపోవచ్చు, నాకు తెలుసు అనుకుంటారు అలా. సో ఇసి ఖుషిమే. మీరు హిందీ పదాలు ఏమైనా వాడుతున్నారా మీ పాటల్లో? అప్పుడప్పుడు. అంటే నాకు హిందీ పూర్తిగా రాదు, ఆ ప్రాసలో కలిస్తే వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బద్దలురే యాష్ కరే డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్సుకి పండగే జూంబరే ఏ కొండాలైన పిండి చేసే కండలున్నోడే గండాలైన దండం పెట్టే గుండె దమ్మోడే వీళ్ళిద్దరిట్టాగొస్తే భూమి దద్దరిల్లాలంటే హే టాలీవుడ్ ని బాలీవుడ్ ని తారుమారేంగే తార్మార్ తక్కరుమార్ వస్తుంటాయి. ఒక విచిత్రమైన విషయం అడగాలి అనంత్ గారు. మీరు 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అంతకుముందు 70వ దశకం నుంచి, అదే 19 ఏళ్ళ దగ్గర 70వ దశకం నుంచి పనిచేస్తున్న పెద్ద పెద్ద మహానుభావులతో మీరు ఇప్పుడు పనిచేస్తారు కలిసి. మనకి వేటూరి వారు, సీతారామ శాస్త్రి గారు, ఇంకా చాలామంది మహానుభావులు గేయ రచయితలు కవుల గురించి చెప్పినప్పుడు ఈ తరం కవులు కానీ గాయకులు కానీ అప్పుడు తీసుకున్న మహానుభావుల జీతభత్యాల కంటే, రెమ్యూనరేషన్స్ కంటే ఇప్పుడు 10 అమాంతం పెరిగిపోయింది. అంటే ఇప్పుడు మనం వినడం, ఈ తరం గాయని గాయకులు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఒక పాట పాడడానికి అంతటి బాలు గారు కూడా ఆయన హైయెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా తీసుకోలేదని. ఇంత వ్యత్యాసం రావడానికి ఏమిటి కారణం? ఇప్పుడు ఇంకా పెరిగారు కదా, ఇన్ఫాక్ట్ సంఖ్యాపరంగా పెరిగినప్పుడు డిమాండ్ సప్లై కదా కారణం. మీరు ఇన్ని విశ్లేషణలు చేస్తూ ఉంటారు వార్తా ఛానల్స్లో. ఇన్ఫ్లేషన్. అప్పుడు బంగారం ఎంత? 1990లో 3,000 కాసు, ఇప్పుడు ఎంత? 60,000. అది అంటే కానీ ఇది గమనించారు కదా, పాటకి 5 లక్షలు 6 లక్షలు 12 లక్షలు తీసుకుంటున్న గాయని గాయకులు ఉన్నారు. అవును సార్, ఏనాడు మనం వినలేదు. మనం 15 లక్షలు 40 లక్షలు తీసుకున్నాడు ఒక గాయకుడు. ఎవరు సార్? చెప్పకూడదు అని ఏముంది, అది తెలిసి తీసుకుంటే అది ఏ రూపంలో తీసుకున్నాడో మనకు తెలియదు. అది వైట్ ఎంతో తెలియదు, బ్లాక్ ఎంతో మనకు తెలియదు. అది తెలియనప్పుడు మనం చెప్పి ప్రూఫ్ లేదనుకోండి, కరెక్ట్, పేరు చెప్పకూడదు. కానీ అలా పెద్ద పెద్ద సమాచారం కూడా ఉంది.